హలో లోయిటా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్మనీ విశేషాలు. మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ అయితే ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో ఈ డౌట్ అయితే వచ్చే ఉంటది. మన టాపిక్ వచ్చేసరికి ఇండియా ఎందుకు డెవలప్డ్ కంట్రీ అవ్వలేదు, ఎందుకని జర్మనీ డెవలప్డ్ కంట్రీ అయ్యింది. ఈ విషయాల మీద మీ అందరికీ నేను కొన్ని పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా జర్మనీ అనే కాదు, వేరే ఏ డెవలప్డ్ కంట్రీ అయినా సరే నాకు తెలిసినంత వరకు ఏ స్ట్రాటజీస్ అయితే ప్లే చేస్తుంది. జర్మనీలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, మన ఇండియాలో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి, అసలు ఎందుకని ఇప్పుడు ఎక్కువ జనాలు అబ్రాడ్ కంట్రీస్ కి వెళ్ళడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అనే విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఎవరైనా సరే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జర్మనీ గురించి మీరు ఎన్నో విషయాలు మన ఛానల్లో చూడొచ్చు. మనం చేసే వీడియోస్ ఇండియాలో ఉండి జర్మనీకి రావాలనుకున్న వాళ్ళతో పాటుగా జర్మనీలో ఉండే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇంకా లైక్ చేయకుండా మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందల మీ అందరినీ నేను ఒక ప్లేస్ కి అయితే తీసుకెళ్తాను. ఆ ప్లేస్ ని చూపించి వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను. లాస్ గేట్స్. ఇప్పుడైతే నేను ఆ ప్లేస్ కి మీ అందరికి తీసుకెళ్లే దారిలో ఉన్నాను. ఏంటా అనేది నేను అక్కడికి వెళ్ళిన తర్వాతే చెప్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అందరికి క్లారిటీగా ఏంటి అనే విషయాన్ని అయితే అక్కడ చెప్పి మళ్ళీ మనం ఇంటి దగ్గరికి అయితే వచ్చేద్దాము. మీ అందరికి చూపించాలి అని అనుకున్న ప్లేస్ దగ్గరికి అయితే మనం వచ్చేస్తున్నాము. ఇంకొక 2 minutes వాక్ అంతే. ఫస్ట్ అయితే అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఆ బోర్డుని అయితే చూడండి. ఇది ఒక పెద్ద కంపెనీ అన్నమాట. ఎందుకు మన ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీ అవ్వలేదు, జర్మనీ అనేది డెవలప్డ్ కంట్రీ అయ్యింది అని బెస్ట్ ఎగ్జాంపుల్ చూపించడానికి మీ అందరినీ ఈ ప్లేస్ కి అయితే తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, హార్టింగ్ అని. ఇదంతా ఈ కంపెనీ ఉండే ఏరియా. దగ్గరగా ఒక 2 kilometers వరకు ఉంటది ఈ కంపెనీ. సో బేసికల్లీ మీ అందరికి ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకురావడానికి కారణం ఏంటి అంటే, మాది జర్మనీలో చాలా చిన్న ఊరు అనమాట. మహా అయితే ఈ ఊర్లో 20,000 మంది జనాభా ఉంటారు. అంత మంది జనాభాకే జర్మనీలో మేము ఉంటున్న ఊర్లో దగ్గరగా 200 పైగా కంపెనీలు ఉన్నాయి. 20,000 మంది జనాలు ఉన్న ఊర్లో 200 పైన కంపెనీలు ఉన్నాయి అనమాట. పెద్ద కంపెనీస్ చాలానే ఉన్నాయి, ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నమాట. హార్టింగ్ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ జర్మనీలో. అంత పెద్ద కంపెనీ చిన్న ఊర్లో ఉంది. సో దట్స్ హౌ దిస్ కంట్రీ ఇస్ వెరీ డెవలప్డ్ వెన్ కంపేర్ టు ది అవర్ కంట్రీ. సింపుల్ గా ఇది ఒకటే చెప్పేసి ఏదో జర్మనీ అనేది డెవలప్డ్ కంట్రీ అని నేను చెప్పను. ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఈ కంట్రీ అనేది డెవలప్ అయ్యింది అని. కాకపోతే ఇంటికెళ్ళి అక్కడ కూర్చుని మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఫైనల్లీ నేనైతే ఇంటికి వచ్చేసాను. సో ఇప్పుడు మీ అందరికి నేను జర్మనీ వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటి అనే విషయాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇండియాలోనూ ఉన్నాను అండ్ జర్మనీలోనూ ఉన్నాను కాబట్టి నాకు ఎంతో కొంత కొన్ని పాయింట్స్ అయితే తెలుస్తాయి కదా, ఎందుకు మన ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీ అవ్వలేదు, ఎందుకు జర్మనీ అనేది ఇంత డెవలప్డ్ కంట్రీ అయ్యింది అని. సో ఆ విషయాలు అయితే నాకున్న నాలెడ్జ్ ని బట్టి, నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మీ అందరికి ఇప్పుడు షేర్ చేసుకుంటాను. బట్ నేను మీ అందరికి ఫస్ట్ అసలు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. నేనేమి ఈ వీడియోలో జర్మనీ అనేది తోపురా తురుమురా అనేది ఏం చెప్పట్లేదు. బట్ మనకున్న డ్రాబ్యాక్స్ ఏంటి అని మీకు తెలియచేయాలన్నదే ఈ వీడియోలో ప్రయత్నం అన్నమాట. ఏ కంట్రీ అయినా సరే ఓన్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి, అడ్వాంటేజెస్ ఉంటాయి. వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఒక్కొక్క పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ సిస్టమ్. ఫస్ట్లీ అసలు ఏ కంట్రీ అయినా డెవలప్ అవ్వాలి అంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ లేనిదే కంట్రీ డెవలప్మెంట్ జరగడం అనేది అసాధ్యం అన్నమాట. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బేసికలీ 2 points మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి థియరిటికల్ నాలెడ్జ్ అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాట. ఈ 2 points ఎడ్యుకేషన్ లో లేకపోతే ఆ ఎడ్యుకేషన్ అనేది అసలు వాల్యూయే కాదు. మన ఇండియాలో వచ్చిన డ్రాబ్యాక్ ఏంటి అంటే, మెయిన్లీ ఇంతసేపు థియరిటికల్ నాలెడ్జ్ మీదే బేస్ అయి ఉంటది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వరనమాట. అదే జర్మనీ తీసుకుంటే అలా కాదు. వీళ్ళు థియరిటికల్ నాలెడ్జ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇదే చెప్పండి, మనం ఏ విషయంలో అయినా సరే రియల్ గా ఎక్స్పీరియన్స్ అవుతేనే కదా దాని యొక్క రియల్ టేస్ట్ మనకి తెలుస్తుంది. అలానే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అయినా సరే థియరిటికల్ నాలెడ్జ్ తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. టోటలీ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మార్క్స్ మీదే ఉంటది. ఎంతసేపు ఎన్ని మార్కులు వచ్చినాయి, వాళ్ళకి అన్ని మార్కులు వచ్చినాయి, వీళ్ళకి అన్ని మార్కులు వచ్చినాయి, మా పిల్లలకి అన్ని మార్కులు లేదు అనే దాని మీదే
ఉంటది కానీ మా పిల్లలకి ఇంత స్కిల్ ఉంది అనేది ఎవరు పట్టించుకోరనమాట. మార్క్స్ అనేవి ఇంపార్టెంటే. అలా అని మార్క్సే జీవితం కాదనమాట. మన ఇండియాలో ఎలాగ చూస్తారు అంటే కొంతమంది మార్క్సే జీవితం అన్నట్టు చూస్తారు. నిజంగా మార్క్స్ అనేది ఎంతవరకు రావాలో అంతవరకు వస్తే సరిపోతది. మిగతాదంతా ప్రాక్టికల్ నాలెడ్జ్ మీదే ఉంటే బెటర్ అనమాట. ఆ విషయంలో జర్మనీని మనం చాలా అప్రిషియేట్ చేయొచ్చు. వీళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో థియరిటికల్ నాలెడ్జ్ తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ని కూడా ఇంక్లూడ్ చేస్తారనమాట. సో ఫైనల్ గా ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన స్టూడెంట్స్ తో పోలిస్తే ఇక్కడ స్టూడెంట్స్ కి ఎక్కువగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట బికాస్ ఆఫ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. అండ్ ఒక స్టూడెంట్ జర్మనీలో 10th కంప్లీట్ చేసేసాడంటే వాడికి ఎక్స్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. హౌస్ బిల్డింగ్ కానీ, వైటర్ బిల్డింగ్ కానీ, ఇలాగా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట. ఈవెన్ మన ఇండియాలో కూడా అలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి లైక్ ఐటీఏ అని, డిప్లొమా అని. బట్ ద థింగ్ ఈస్ మన ఇండియాలో ఐటీఐ చేసి జాబ్ చేసే వాడికి, బీటెక్ చేసి జాబ్ చేసే వాడికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఫస్ట్ సాలరీలో డిఫరెన్స్ వస్తుంది. ఐటీఐ చేసి జాబ్ చేసేవాడు బీటెక్ చేసి జాబ్ చేసే వాడితో కన్నా తక్కువ సంపాదిస్తాడు, రైట్? కానీ జర్మనీలో అలా కాదనమాట. నువ్వు ఐటీఐ చేసినా, బీటెక్ చేసినా, ఏది చేసినా సరే ఎండ్ ఆఫ్ ది డే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ సాలరీ అయితే వస్తుంది. సెకండ్ డ్రాబ్యాక్ వచ్చేసరికి సాలరీస్. మెయిన్లీ అసలు ఇందాక నేను చెప్పినట్లే జర్మనీలో ఏది చదివినా సరే ఎండ్ ఆఫ్ ది డే అందరూ ఒకలానే సంపాదిస్తారనమాట. జర్మనీలో ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, నర్స్ అయినా, క్లీనర్ అయినా, బస్ డ్రైవర్ అయినా, లారీ డ్రైవర్ అయినా, ఎవరైనా సరే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ బేసిక్ శాలరీ అయితే వస్తుంది. జర్మనీలో ఖచ్చితంగా బేసిక్ పే అయితే ఉంటది. అవర్లీ 13 euros వరకు ఇస్తారనమాట. ఖచ్చితంగా అందరికి అదే వర్తిస్తుంది. ఇక్కడ బేసిక్ పే అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఒక మనిషి యావరేజ్ గా తినడానికి ఎంత అవుతుంది, ఇంటి రెంట్ కి ఎంత అవుతుంది, ఒకవేళ బాగోపోతే హాస్పిటల్ కి చూపించుకోవడానికి ఎంత అవుతుంది అనే విషయాన్ని కన్సిడర్ చేసుకుని ఇక్కడ బేసిక్ పే అనేది డిసైడ్ అవుతారనమాట. బట్ మన ఇండియాలో అలా కాదు కదా. ఎంబీఏ చేసిన వాళ్ళకి ఒక అమౌంట్ ఆఫ్ పే ఉంటది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి అయితే ఒక అమౌంట్ ఆఫ్ పే ఉంటది, సివిల్ ఇంజనీర్ కి అయితే ఒక అమౌంట్ ఆఫ్ పే ఉంటది, డాక్టర్ కి అయితే ఒక అమౌంట్ ఆఫ్ పే ఉంటది. ఇలాగా వేరియేషన్స్ ఉండడం వల్ల చాలా మంది అబ్రాడ్ కంట్రీస్ కి వెళ్ళిపోవడానికి ఆలోచిస్తున్నారు. ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫర్ ఎవ్రీ ప్రొఫెషన్. ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫర్ ఎవ్రీ ప్రొఫెషన్. ప్రజెంట్ మన ఇండియాలో చూసుకుంటే బూమింగ్ అంతా సాఫ్ట్వేర్ లోనే ఉంది. మిగతా ఏ ఫీల్డ్ వాళ్ళైనా సరే జుజుపిల్ల తీసి పాడేస్తున్నారు. ఒకవేళ నేను ఈ పలానా మెకానికల్ ఫీల్డ్ లో చేస్తున్నాను, పలానా సివిల్ ఫీల్డ్ లో చేస్తున్నాను అన్నా సరే మన వాళ్ళు ఎలా చూస్తారు, ఏ బాబు నీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో జాబ్ రాలేదా అని అడుగుతారు. కానీ ఓహో అవునా అమ్మా మంచి పనే చేస్తున్నావు, నువ్వు చదువుకున్న కోర్ లోనే నువ్వు జాబ్ చేస్తున్నావు అని ఒక్కడైనా అంటాడా చెప్పండి మీరే. సో ఇలాగా ఏ ఫీల్డ్ కైనా ఫస్ట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. ఇలా ఈక్వల్ ఇంపార్టెన్స్ లేకపోతే లాస్ట్ కి డెఫిషియన్సీ అనేది వచ్చేస్తుంది. అదే జర్మనీలో చూసుకుంటే అలా కాదు. ప్రతి ఫీల్డ్ కి, ప్రతి ప్రొఫెషన్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటది. మెకానికల్ కి తగ్గట్టు, సాఫ్ట్వేర్ కి తగ్గట్టు, కెమికల్ ఇంజనీర్ కి తగ్గట్టు, ఆక్వా కి, బయోటెక్ కి, అగ్రికల్చర్ కి, ఇలా ప్రతి ప్రొఫెషన్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ అయితే ఉంటది. సో ప్రతి ఫీల్డ్ కి మనం ఎప్పుడైతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తామో అప్పుడు ఆ కంట్రీ అనేది డెవలప్డ్ కంట్రీ అవుతుంది అనమాట. ప్రతి ప్రొఫెషన్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ లేకపోతే ఎలా ఉంటది అంటే ఆ ప్రొఫెషన్ అసలు ఏ కంట్రీలో బాగుంది, ఆ ప్రొఫెషన్ కి తగ్గ ఆపర్చునిటీస్ ఎక్కడ బాగున్నాయి అని జనాలు చూసుకుని ఇలా అబ్రాడ్ కంట్రీస్ కి వచ్చేస్తారు. ఎవరో దాకా ఎందుకు, మేమైనా అంతే. మా హస్బెండ్ మెకానికల్ ఇంజనీర్ అనమాట. మెకానికల్ ఇంజనీర్ కి ఇండియాలో స్కోప్ లేదు కాబట్టి ఆయన ఇండియా నుంచి జర్మనీ దాకా వచ్చి ఇక్కడ చదువుకోవాల్సి వచ్చింది. బికాస్ ఆఫ్ మన ఇండియాలో మెకానికల్ ఇంజనీర్ కి స్కోప్ లేకపోవడం వల్లే. ఒకవేళ మనకి స్కోప్ ఉండి మంచి సాలరీస్ కనుక వస్తే ఎవరైనా సరే ఎందుకు మన కంట్రీని దాటి బయటకు వెళ్తారు. మన కంట్రీలోనే అన్ని ఉన్నప్పుడు ఎందుకు మనం బయటకు వెళ్లాల్సిన అవసరం ఉంటది. బట్ జర్మనీలో అలా కాదు కదా. ప్రతి ప్రొఫెషన్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటది. సో వీళ్ళు వేరే కంట్రీస్ కి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. దట్స్ వై వీళ్ళు డెవలప్డ్ అయ్యారు, మనం డెవలప్ అవ్వలేదు అనమాట. అండ్ నెక్స్ట్ డ్రాబ్యాక్ వచ్చేసరికి మన లోకల్ బ్రాండ్స్ కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటేనే కదా మన కంట్రీ అనేది డెవలప్ అవుతుంది. బయట దేశంలో నుంచి వచ్చిన వాటికే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. కానీ జర్మనీలో అలా కాదనమాట. ప్రతి ఊరికి ఏదో ఒక స్పెషల్ ఉంటది. ఆ స్పెషాలిటీకే ఇక్కడ ఉన్న లోకల్స్ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. కోకో కోలా తీసుకున్నా, మ్యాగీ తీసుకున్నా, లేస్ తీసుకున్నా, ఇవన్నీ అసలు వేరే ఏయో ఫారెన్ ఇంటర్నేషనల్ కంపెనీస్ నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాయి. ఇప్పుడు మన లోకల్లో లేస్ కి సిమిలర్ గా ఏదైనా ఒక ప్యాకెట్ సూపర్ మార్కెట్ లో పెట్టి అమ్మారనుకోండి,
మనం లేస్ తీసుకుంటామా, ఇక్కడ లోకల్ బ్రాండ్ కదా అని లోకల్ బ్రాండ్ కి సపోర్ట్ చేద్దాము అని లోకల్ బ్రాండ్ తీసుకుంటామా, మనం వెళ్ళిపోయి ఫస్ట్ లేస్ ప్యాకెట్ ని తీసేసుకుంటాము. బట్ జర్మనీలో అలా కాదనమాట. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో లోకల్ బ్రాండ్స్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటది. సూపర్ మార్కెట్ లో రెండు ఈక్వల్ గా సేల్ అవుతాయి. మనం ఎప్పుడైతే మన లోకల్ బ్రాండ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తామో అప్పుడే ఆ బ్రాండ్స్ అనేవి ఇంటర్నేషనల్ గా గ్రో అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే మన లోకల్ గా ఉండే బ్రాండ్స్ కూడా మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఇది లోకల్ బ్రాండ్ కాబట్టి ఖచ్చితంగా మనం మన లోకల్ బ్రాండ్ కి సపోర్ట్ చేయాలి అని ఆ లోకల్ బ్రాండ్స్ కొనడానికే వీళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మనమైనా సరే మన లోకల్ బ్రాండ్స్ కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తే అది మన ఎకానమీకే బెనిఫిషియల్. ఈ లిస్ట్ లో నేను చెప్పాలనుకుంటున్న లాస్ట్ డ్రాబ్యాక్ వచ్చేసరికి డెవలప్మెంట్ అన్నమాట. ఈ వీడియో స్టార్టింగ్ లో మీ అందరికీ చెప్పాను కదా, చాలా చిన్నూరు అయినా సరే ఇక్కడ బోల్డ్ కంపెనీస్ ఉన్నాయి అని. జర్మనీలో ఒక 2000 ఊర్ల వరకు ఉంటాయి. ఈ ఊర్లోనే ఇండస్ట్రియల్ ఏరియా ఉంటది అనమాట. అదే మన ఇండియాలో చూసుకుంటే సిటీస్ లోనే ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉంటాయి. ఇంకా కొన్ని సిటీస్ లో అయితే అది కూడా ఉండదు అనుకోండి. ఇంకా విలేజెస్ సంగతి అంటారా, దేవుడికే తెలియాలి. మన కంట్రీకి మనం ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాము అనే దాని మీద డెవలప్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఆ సొంత ఊర్లోనే జాబ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు, అదే వాళ్ళ ఊర్లోనే ఒక మంచి కాలేజ్ ఉండి ఒక మంచి కంపెనీ ఉంటే వేరే ఊరికి వెళ్ళాల్సిన బాధ ఏంటి చెప్పండి. కొంతమంది అబ్రాడ్ కంట్రీస్ కానీ వెళ్ళిపోతారు, కొంతమంది విలేజెస్ నుంచి సిటీస్ కానీ వెళ్ళిపోతారు. ఏదైనా సరే ఒక ఊరు నుంచి వేరే ఊరికైతే వలస వెళ్ళిపోతున్నారు కదా. ఒక మనిషి ఫైనాన్షియల్ స్టాటస్ ని బట్టి ఇలాగా వలస వెళ్ళిపోతున్నారు. ఏదేమైనా సరే ఎండ్ ఆఫ్ ది డే ఎవరైనా సరే వలస వెళ్ళిపోతున్నారే తప్ప ఆలూరులోనే ఉండి జాబ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. కానీ జర్మనీలో అలా కాదు. చిన్న ఊర్లోనే ఇన్ని కంపెనీస్ ఉన్నాయి అంటే ఇక్కడ పుట్టినోడికి ఎంత అడ్వాంటేజ్. ఇక్కడే చదువుకుంటాడు, కాలేజ్ ఉంది కాబట్టి, ఇక్కడే స్కూల్ ఉంది కాబట్టి ప్రతిదీ ఇక్కడే జరుగుద్ది. ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీగా ఆలూరులోనే జాబ్ చేస్తాడు. ఇంటికి దూరంగా ఉండి చదువుకోవాల్సిన అవసరం ఉండదు, ఇంటికి దూరంగా ఉండి జాబ్ చేయాల్సిన అవసరం ఉండదు. బేసికల్లీ ఏ కంట్రీ అయినా సరే డెవలప్మెంట్ అవ్వాలి అంటే చిన్న పల్లెటూరులో కూడా కంపెనీస్ అని ఇండస్ట్రీస్ అని రావాలన్నమాట. జర్మనీలో అలాంటి ప్రాబ్లమే లేదు. చిన్న విలేజెస్ లో కూడా పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇప్పుడు మనం మాల్స్ కి వెళ్తాం కదా, మాల్స్ కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు గేమ్స్ అవి ఆడుకుంటారు కదా, వీడియో గేమ్స్ అని ఇంకా వగేరా ఆడుకుంటారు కదా. ఆ మిషన్స్ అన్ని వరల్డ్ వైడ్ గా తయారు చేసే కంపెనీ జర్మనీలో ఈ చిన్న పల్లెటూరులో ఉందన్నమాట. సో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి, మన ఊర్లో కంపెనీస్ ఉంటే ఇంచగా మనం పుట్టినూరులోనే ఉండి హ్యాపీగా బతుకుతాము. పాయింట్స్ అన్ని నేను పర్సనల్ గా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసినయే మీకు చెప్పాను. ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఇవన్నీ విషయాలే కాదు, ఇండివిజువల్ పర్సన్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటది. ఇందాక మీ అందరికి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్స్ అవన్నీ కూడా చూపించాను కదా, మీరు చూసారు కదా, మీకు ఏమనిపించింది? రోడ్స్ అన్ని చాలా క్లీన్ గా ఉన్నాయి అని అనిపించిందా లేదా? బట్ మన ఇండియాలో ఎలా ఉంటాయి రోడ్స్ చెప్పండి? అంత క్లీన్ గా ఉంటాయా? మనం ఏదైనా తినేసాము అంటే అది డైరెక్ట్ గా తీసుకెళ్లి రోడ్డు మీద పాడేస్తాము. కానీ ఇక్కడ ఎవ్వరు అలా చేయరు అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఇప్పుడు మన కంట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డబ్బు పెట్టాలి అంటే ఇలాంటి చిన్న థింగ్స్ అవాయిడ్ చేయాలి కదా. రోడ్లు క్లీన్ చేయడం కానీ ఇంకా వగేరా ఉండే చిన్న ఉంటాయి కదా మన సోషల్ రెస్పాన్సిబిలిటీస్ లాంటివి. మన సైడ్ నుంచి మనం కూడా క్లీన్ గా ఉండాలి, నీట్ గా ఉండాలి, రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఇప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండే పర్సనే మంచి గ్రేట్ లీడర్ అవుతాడు. ఇప్పుడు లీడర్స్ కూడా ఎక్కడో నుంచి రారు కదా, మన నుంచే పుట్టుకొస్తారు. మనం ఇండివిజువల్ గా రెస్పాన్సిబిలిటీగా ఉంటే మంచి రెస్పాన్సిబుల్ లీడర్ అయితే వస్తారు. ఐ హోప్ మీరందరూ చాలా వైజ్ గా ఆలోచించి ఒక మంచి లీడర్ ని సెలెక్ట్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. స్టేట్ యొక్క భవిష్యత్తు ఖచ్చితంగా లీడర్ మీద డిపెండ్ అయి ఉంటది అనమాట. ప్రతి ఒక్కరు మీ ఓటుని వినియోగించుకోండి, మంచి లీడర్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అయితే చాలా బాధపడుతున్నాను ఇండియాకు వచ్చి ఓటు వేయలేకపోతున్నాను అని. లాస్ట్ ఇయర్ అయితే అనుకున్నాము ఖచ్చితంగా వచ్చి ఓటు వేయాలి అని, కాకపోతే నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేనైతే ఇండియా రాలేకపోతున్నాను. బట్ మీరు ఇండియాలో ఉండి ఖచ్చితంగా మీ ఊరు వెళ్ళగలితే వెళ్ళి ఖచ్చితంగా మీ ఓటుని అయితే వెయ్యండి. ఓట్ అనేది కంపల్సరీ అనమాట, అది మన రైట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మన స్టేట్ యొక్క భవిష్యత్తుని ఆలోచించి ఒక మంచి లీడర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. ఈ వీడియోని అయితే ఇంతతో ఎండ్ చేసేస్తున్నాను. ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. దిస్ ఈస్ దీప్సిత సైనింగ్ ఆఫ్. బాయ్.